ఫైనల్లీ జటాయు. రామాయణంలో ఈ పాత్ర గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీని గుర్తుగా ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పాన్ని కేరళ రాష్ట్రంలోని వర్కలాలో నిర్మించారు. మరి దాన్ని మనం ఈరోజు వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. పూర్తి వీడియోస్ చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి బడ్జెట్లో అని చెప్పేసి. నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. జటాయు ఎర్త్ సెంటర్ తిరువనంతపురం నుంచి అయితే 45 కిలోమీటర్స్, వర్కలా నుంచి అయితే 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలకి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే తిరువనంతపురంకి వెళ్ళి అక్కడి నుంచి జటాయు ఎర్త్ సెంటర్కి క్యాబ్లో వెళ్ళొచ్చు. నేనైతే వర్కలా వెళ్ళి అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో మీ ఆప్షన్ని బట్టి ఈ రెండు ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా ఈ జటాయు ఎర్త్ సెంటర్కి వెళ్ళొచ్చు. ఈ వీడియోలో మనం వర్కలా నుంచి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో చూద్దాం. ఫస్ట్ ఆటోలో వర్కలా రైల్వే స్టేషన్కి వెళ్దాం. అక్కడి నుంచి మనకి బస్సెస్ ఉంటాయి జటాయు ఎర్త్ సెంటర్ వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది జటాయు మనకి వర్కలా నుంచి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ బస్సెస్ వెరీ రేర్ ఉంటాయి, డైరెక్ట్ వెళ్ళే బస్సెస్. ఆ బస్సెస్ ఏంటంటే చడాయమంగళం అనే ఒక ఊరు ఉంటుంది, నేను డిస్ప్లే చేస్తాను ఎగ్జాక్ట్ నేము. అక్కడ దించేస్తాయన్నమాట. అక్కడి నుంచి మనం ఒక 2 కిలోమీటర్స్ అలా వాక్ చేయాలి. కాకపోతే ఇవేంటంటే వెరీ రేర్ ఉంటాయి బస్సెస్. టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక 40 రూపీస్. ఇన్ కేస్ మీకు ఈ డైరెక్ట్ బస్ దొరకలేదనుకోండి, ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటంటే పారిపల్లి అనే ఒక ఊరికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి సేమ్ వర్కలా రైల్వే స్టేషన్ నుంచే. వాళ్ళు ఒక 25 రూపీస్ తీసుకుంటారు. ఆ పారిపల్లి ఊరిలో దిగేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఏంటంటే ఈ చడాయమంగళం ఊరికి వెళ్ళే బస్సెస్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ఆ బస్సులో అలా వెళ్ళొచ్చు. అలాగా మనం ఒక 2 బస్సెస్ మారి వెళ్ళొచ్చు అనమాట. ఈ గోలంతా ఎందుకు లేరా మనకి అనుకుంటే బైక్ రెంటల్స్ అనేది బెస్ట్ ఆప్షను. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే క్యాబ్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి. చడాయమంగళం బైపాస్ దగ్గర అయితే బస్సు దిగేసాను అనమాట. ఇక్కడ మనం ఈ రైట్ ఇదిగో ఎదురుగా వే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి, జటాయు ఎర్త్ సెంటర్కి అని చెప్పేసి. జస్ట్ 1.3 కిలోమీటర్స్ వాక్. లెట్స్ వాక్. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆఫ్టర్నూన్ ఉన్నా కూడా చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడే టైం 1:30 అవుతుంది. ఈవినింగ్ 6 కంపల్సరీ అవుతుంది రిటర్న్ అయ్యేసరికి. ఈ చీకటిగా అడవిలో ఎవ్వరు కూడా నడుచుకుంటూ రారు, మోస్ట్లీ ఓన్ వెహికల్స్లో వస్తారు. సో అప్పుడు చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. జటాయు ఎర్త్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఒకసారి క్రౌడ్ చూడండి, రాజమౌళి సినిమాకి బెనిఫిట్ షో టికెట్స్ కోసం ఉంటారు చూడండి, అలా ఉన్నారు ఇక్కడ క్యూ. అమ్మ, నేను ఎక్స్పెక్ట్ చేశా ఇది లాంగ్ వీకెండ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. వెళ్దామా వద్దా అని చెప్పేసి ఆలోచించుకొని స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. వచ్చేసరికి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది క్రౌడ్ అంతా కూడా. అదే ఈ క్రౌడ్ అంతా కూడా ఏంటంటే టికెట్స్ కోసమే అనమాట. చూడాలి అసలు ఈ క్రౌడ్లో నిజమేనా మనం నిలబడి టికెట్ తీసుకొని వెళ్ళేది. ఇలా తిరుగుతూ ఉంటే ఇంకా లేట్ అయిపోద్ది. సో వెళ్ళి క్యూలో నిలబడి చూద్దాం ఎంతసేపు పడుతుందో, వెయిట్ చేసి టికెట్ తీసుకుని వెళ్దాం. వేరే ఆప్షన్ లేదు, ఇంత దూరం వచ్చాం కదా. ఇక్కడ ఏంటంటే 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కేబుల్ కార్లో 555 రూపీస్, రెండోది వాక్ చేసుకుంటా 325. ఓన్లీ క్యాష్ అనమాట. నేనైతే కేబుల్ కార్కి టికెట్ తీసుకున్నాను. లోపల వెళ్ళి మళ్ళీ కేబుల్ కార్ కోసం వెయిట్ చేయాలి మనం. అక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంటుందంట. మొత్తం వెయిటింగ్లోనే సరిపోతుంది. అసలే మనం స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్. ఈ మొత్తం చూస్తూ ఉంటే అసలు ఈరోజు వెళ్తామా లేదా అన్నట్టుంది. ఎంతసేపు కష్టపడి వెయిట్ చేస్తే 2 లైన్లలో సింపుల్గా వీళ్ళు వచ్చి కేబుల్ కార్ ఆప్షన్ లేదు, వెదర్ బాగాలేదు, సో మీరు వెళ్ళి రీఫండ్ తీసుకోండి అంటున్నారు. ఏ టైంలో స్టార్ట్ అయ్యాను కానీ మళ్ళీ వెళ్ళి రీఫండ్ తీసుకొని బై వాక్ వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. వర్షం చూడండి. ఈరోజు మన టైం బాగాలేదు. ప్రతి దగ్గర ఏదో ఒకటి బ్రేక్ పడుతూ ఉంది, ఉమ్మేస్తూ ఉంది వర్షం. ఇంకో పక్కేమో టైం అయిపోతూ ఉంది, చీకటి పడిపోతూ ఉంది. వెళ్తానా లేదా నాకు డౌట్గానే ఉంది. వర్షం పడతానే ఉంది, కాకపోతే మరీ ఎక్కువ కాదు ఇందాకలాగా. మనకి టైం లేదు, ఆల్రెడీ 4:30 అయిపోయింది. చీకట్లో చూడలేం, అందుకు వెళ్ళిపోతున్నా.
ఈ 10 డేస్లో మనకి ఎక్కడ కూడా ఏం బ్రేక్ పడలేదు. హోటల్ దగ్గర కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, రెస్టారెంట్స్ దగ్గర కానీ అన్నీ మనం అనుకున్న దానికన్నా బాగా వెళ్ళాయి. ఈరోజు మాత్రం బిస్కెట్ అయింది. ఒక్కడనే వెళ్తా ఉన్నా నడుచుకొని. అందరూ ఏంటంటే ఆ క్యూలో వెయిట్ చేసి అలసిపోయారు. మళ్ళీ ఇంకో 1 కిలోమీటర్ ఎక్కాలంటే అందులో టైం కూడా తక్కువ ఉంది, అందుకు డ్రాప్ అయినట్టున్నారు. బాగున్నాయి విజువల్స్ కూడా. అండ్ ఇక్కడ వాటర్ కూడా పెట్టారు. కేరళ గవర్నమెంట్ ఏమన్నా సూపర్ అబ్బా మెయింటెనెన్స్లో. నాకు తెలిసి ఇప్పటి వరకు అన్ని వీడియోస్లో కేబుల్ కార్లో ఎలా వెళ్ళాలి చూస్తుంటారు. మనకేమో దేవుడు ఇలా అవకాశం కల్పించాడు, బై వాక్ వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. పదండి, గుహలా ఉంది ఇక్కడ. వర్షం పడతానే ఉంది, మనం వెళ్తానే ఉన్నాం. బాగుంది అంతా కూడా అడ్వెంచరస్గా ఈ వాక్ అంతా. ఈ స్టోన్స్ చూడండి ఇక్కడ బాగా చైర్స్ లాగా బాగా డిజైన్ చేశారు. ఈ కట్ చేసి ఈ పెద్ద పెద్ద ఈ కొండల్ని చూడండి. అంతా కూడా మధ్యలో అలసిపోతే కూర్చోవచ్చు. బాగానే ఉంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ప్రజెంట్ తడుచుకుంటా ఈ విజువల్స్ని చూసి సాటిస్ఫైడే మనం కష్టపడి వాక్ చేస్తున్నందుకు. యు ఆర్ ఫిట్. ఎస్, ఇంకా 241 స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఈ స్టెప్సే మరీ కంటిన్యూస్గా ఉన్నప్పుడు బాగా అల్లుపు అనిపిస్తుంది. వెళ్దాం, వేరే ఆప్షన్ లేదు. అసలు మాటలు కూడా రావట్లేదు. ఇది వాయిస్ ఓవరు. ఫేస్ చూడండి నాది, ఎంత అలసిపోయాను. కేబుల్ కార్ అయితే ఇన్ని కష్టాలు ఉండవు. కాకపోతే ఇందా నేను చెప్తున్నా కదా, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనం. మీరైతే గుర్తుపెట్టుకోండి, వర్షాలు పడినప్పుడైతే ఎక్కడానికి మీరు ఫిట్గా లేనప్పుడు అవాయిడ్ చేయండి. అండ్ మెయిన్ వీకెండ్స్, లాంగ్ వీకెండ్స్ రాకండి. ఈ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఇవి కేబుల్ కార్కి వెళ్ళే రూట్ అనమాట. అదే ఆ రోప్ వే. ఇక్కడ నుంచి ఇంకా ఆస్తా ముందుకు వెళ్తే వచ్చేసినట్టే మనం. వర్షం తగ్గింది, సో అందుకని ఇప్పుడు వెళ్తున్నాయి చూడండి ఎదురుగా ఆ కేబుల్ కార్స్. సో ఇంకో 1 అవర్ వెయిట్ చేస్తుంటే మనం వాటిలో వెళ్ళే వాళ్ళం. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. నాకు ఈ రూట్లో వాక్ చేసుకుంటూ వచ్చినా కూడా కాస్త ఇబ్బంది ఉన్నా బాగా అనిపించింది ఈ వాక్ అంతా. ఫైనల్గా వచ్చేసాం మనం దగ్గరికి. ఇంక ఇదే ఇందా నుంచి వచ్చేసాం అంటున్నా. నాకు తెలిసి ఇంకేం ఉండదు అనుకుంటా. ఇంకా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ అమ్మ పోతా ఉంటే వస్తానే ఉంది ఇది. నాకు తెలిసి ఇంకా ఇదే ఉండాలి. ఫైనల్లీ బాగుంది కదా జటాయు స్టాచ్యూ. రిటర్న్ అయితే కేబుల్ కార్లో వెళ్ళిపోతున్నాను. వర్షం లేదు కాబట్టి ఫెసిలిటీ ఉందన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ క్యూ. సో ఇదే కేబుల్ కారు, దీంట్లో కూర్చొని వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ 6 పైన అయిపోయింది టైం అయితే.
చూడాలి కింద ఎలా ఉంటుందో. అసలే మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ మనం బస్ కోసం ఒక 1.5 కిలోమీటర్ నడవాలి ఈ చీకట్లో. అందరూ ఓన్ వెహికల్స్లో వచ్చి ఉంటారు కాబట్టి ఎవరు ఉండరు నడిచేవాళ్ళు. ఇన్ కేస్ మీరు ఆఫ్టర్నూన్ టైం వస్తే బస్ అవాయిడ్ చేయండి, లేదంటే ఇలా చీకట్లో వాక్ చేయాలి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.